నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే బీఆర్ఎస్ నేత విలాస్ గాదేవార్ హెచ్చరించారు. బైన్సా బల్దియా ఎదుట కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆయన మద్దతు ప్రకటించారు. కొత్త మున్సిపాలిటీలో వేతనాలు ఎక్కువగా ఉండి ఇక్కడ తక్కువగా ఉండడంపై నిలదీశారు. కార్మికులకు అన్ని ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వాళ్ళు అడిగే వేతనము 12,500 రూపాయలు ఏదైతే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 16,500 రూపాయలు చిన్న ఖానాపూర్ లాంటి చిన్న పట్టణంలో కూడా 16,500 రూపాయలు ఇస్తున్నారు. మరి మన బైన్సా మున్సిపాలిటీ ఎందుకు ఇస్తలేరు? వీళ్ళు అడిగే కోరిక గొంతెమ్మ కోరిక ఏం అడతలేరు. 25 కావాలా 30 కావాలని అడతలేరు. 16,500 రూపాయలు వీళ్ళకి ఏదైతే తెలంగాణలో ప్రతి మున్సిపాలిటీలో ఇస్తున్న 16,500 రూపాయల కొరకు వీళ్ళు పోరాడుతూనే ఉన్నారు. గత 3-4 నెలల క్రితం కూడా వీళ్ళు కూర్చున్నప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి వీళ్ళకి చెప్పడం జరిగింది, మీకు చూస్తే మేము న్యాయం చేస్తామని చెప్పేసి. దాని తర్వాత కూడా న్యాయం చేయడం లేదు. వీళ్ళు మరి బైన్సా పట్టణంలో కూర్చున్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 3 ప్రతినిధులు గాని, బీజేపీ పార్టీ నుంచి గెలిచిన రామారావు పటేల్ గారు ఎమ్మెల్యే గారు గాని, ఇంతకు మొదలు దగ్గర 4-5 పర్యాయాలు పరిపాలించిన ఎంఐఎం పార్టీ గాని వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి నేను అడుగుతున్నాను. వీళ్ళు సీట్లపై కూర్చున్నప్పుడు వచ్చిన కమిషన్లు బీజేపీ ఎంఐఎం పార్టీ వాళ్ళు పంచుకున్నారా, పంచుకోలేదా, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారా, ఇల్లు కట్టుకోలేదా మాకు అవసరం లేదు. ఈ గరీబ్ పేద ప్రజలకు ఏదైతే ఉన్నదో ఇస్తున్న 16,500 రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు ఎందుకు ప్రయత్నించలేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని పనిచేయడానికి మేము ప్రతిపక్షంలో ఉండి మన ఒక కర్తవ్యము. 2 మంది ఇక్కడ మన ఈ ముదూరు తాలూకా బైన్సా పట్టణంలో ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ఎక్స్ చైర్మన్లు 2 మంది ఉన్న తర్వాత వీళ్ళ గురించి పట్టించుకునే నాతుడు లేదంటే అసలు మన బైన్సా అనే పట్టణము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా, భారతదేశంలో ఉన్నదా, లేకపోతే ఇది ఎక్కడ ఉన్నదో వాళ్ళకి తెలుస్తలేదు. వేరే మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు 16,500, వీళ్ళకి ఎందుకు ఇస్తలేరు అది 100% కలెక్టర్ గారు గాని, ప్రజాప్రతినిధులు గాని, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గాని వచ్చి వీళ్ళకి జవాబు చెప్పాలా. లేని ఎడల ఎట్టి పరిస్థితుల్లో రేపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మంత్రులు వస్తున్నారో వీళ్ళందరినీ తీసుకుని ఇంతకంటే ఎక్కువ మందితోని వారిని అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏదైతే వాళ్లకు 8-9 రోజుల నుంచి అరే మీరు ఇంట్లో తింటలేరా, ఇంట్లో ఉంటలేరా, 9 రోజుల నుంచి ఇలా పట్టించుకోకపోవడము చాలా దుర్మార్గపు చర్య. आज बइंसा मुकाम में जो भी हो रहा है ना, हर वार्ड में कचरा से जो गली गली भर गए सो है. उसके बाद में भी यहाँ पे 250 लोग एमएलए होंदो, एक्स एमएलए होंदो, बातें जो बड़े बड़े करने के बाद में भी इन लोगों का गरीबों का प्रॉब्लम हल नहीं कर रहे. इससे पहले जो म्यूनसिपालिटी में 3-4 बार से जो अधिकार में 250 लोग भी इनके बारे में नहीं सोच रहे. इंसानियत के नाते से हर पार्टी वाले इनको सपोर्ट करके इनका परेशानी दूर करे तक बइंसा के लोग भी लोगों को साथ देने की सख्त जरूरत है. पार्टी अतीतमगा पार्टी कोई बारे में बात नहीं है. इन लोगों को कोई पार्टी नहीं रहता. इन लोगों को उनका घर चलना बोल के बोले तो वो 10-12 हजार रूपये 12,500 रूपये जो दे रहे हैं उससे घर किसका चल सकता क्या? 16,500 रूपये कोई ज्यादा मांग नहीं है. आज ओनली सिर्फ बइंसा में ही नहीं देना वो बहुत मुश्किल की बात है. वो आज इन लोगों को किसी भी हालत में 16,500 रूपये इनके जो मांगे पूरी नहीं हुए तक हम इनके साथ में रहेंगे. कल किसी भी हालत में जो मिनिस्टर आ रहे हैं यहाँ पे बइंसे को, और मिनिस्टर को किसी भी हालत में जो बइंसा जरूरत गिरे तो उन लोगों का हमारा प्रॉब्लम सॉल्व करो. शर्म अगर उनको है तो ये बइंसा म्यूनसिपालिटी का प्रॉब्लम सॉल्व करने के बाद में बइंसा टाउन में उन लोग आना. आज कौन कचरा साफ करता? प्राइवेट आदमी को लगाए तो 1,000 रूपये में एक आदमी नहीं मिल रहा. आज उनका मिनिस्टर आ रहा बोल के बोले तो प्राइवेट लोगों को लगा के करने के वास्ते 20-20 हजार रूपये खर्च कर रहे. उसके बाद में गरीब लोगों को फुकट में अगर म्यूनसिपालिटी में इन लोग रहते थे तो वो फोन करके होम मिनिस्टर आ रहा, ये मिनिस्टर आ रहा, साफ करो, सफाई करो, बल्कि इन लोगों से फुकट में कामा करा लिए सो है. वो हिसाब से इसी बार इनके काम इनका जो मांगे पूरे हुए तक हम इन लोगों के साथ में रह के इन लोगों को बिल्कुल आए तक इनको इंसाफ हुए तक कलेक्टर होंदो, एमएलए होंदो, पुराने चेयरमैन होंदो, कोई भी होंदो, उन लोगों के साथ में बिल्कुल हम उनके साथ में लड़के इनका प्रॉब्लम सॉल्व करेंगे बोल के इस टाइम पे बोलते हुए मैं मेरे 2 शब्द बात रखता हूँ. बाहर बोल रहे, मैं नहीं बोल रहा है बात. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.